టీడీపీ వాళ్ళు క్లారిటీతోనే ఉన్నారు ఆయన రాడని అంతే. కాకపోతే నేను అనేది ఏంటంటే వీళ్ళ భయం. మా లోకేష్ కి నాకు పరిచయం ఉంది, లేదా లోకేష్ నేను వెళ్తే హాయిగా అంటాడు, ఓ ఫోటో కూడా దిగి రావచ్చు, అంత చనువు ఉంది. ఇప్పుడు లోకేష్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ వస్తే నాకు రాదు కదా విలువ అనే ఇదేంటంటే రికగ్నైజేషన్ ప్రాబ్లం బ్యాచ్ ఇది, వాళ్ళ గోల. ఒక రకంగా రా ఎన్టీఆర్ అనేది ఒక సంస్థ, దాని ద్వారా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అదే అసలు వాళ్ళ తరపున నిన్న అతను ఎవరో జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ అతను ఏదో మాట్లాడాడు తిరుపతి అతను చెప్పింది వెంట ఏంటంటే అభిమానుల పేరుతో సంక్షేమాలు చేయడం చాలా మంది చేస్తారు. రేపు వాళ్ళ ప్రెస్ మీట్ మేము అబ్జర్వ్ చేస్తాం, ఏమన్నా వ్యతిరేకంగా ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాం. వాస్తవంగా మేము కూడా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు అనేది మీడియాలో ప్రచారం, సోషల్ మీడియా ప్రచారం ఏం లేదనేది మేము క్లియర్ ఉంది. 4 రోజుల నుంచి మాకు కూడా డౌట్ వచ్చి మేము క్లాస్ చెక్ చేసుకున్నాం, చెప్పేశారు. అలాగే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది కదా, మేము దాన్ని ఏం దూషించం ద్వేషించం. వాళ్ళు ఏమన్నా తిక్క పని చేస్తే ఈయన్ని ఓన్ చేసుకుని తిక్క పని చేస్తే ఇది లేదు, ఆయన పేరు చెప్పి సేవ చేస్తారా, అభ్యంతరం లేదు అంటున్నా. ఇక చేయనీయరు కూడా. ఒకవేళ రా ఎన్టీఆర్ పేరుతో వీళ్ళు ఏమన్నా ఊరు వాడల్లో డెవలప్ చేద్దామని చూసినా రానియరు, గవర్నమెంట్ రానియదు, చేయనీయరు. టీడీపీ వాళ్ళు అడ్డుపడతారు, మళ్ళీ అటు వాళ్ళకి పేరు వస్తుంది, అక్కడ కూడా రాజకీయం. రైట్, చూద్దాం.